ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ లో మనకి టోటల్ 8 చాప్టర్స్ ఉంటాయి, 8 యూనిట్స్ ఉంటాయి. ఎవ్రీ యూనిట్ ఈస్ కంటైన్ 3 సెక్షన్స్ యాజ్ ఏ రీడింగ్ ఏ, రీడింగ్ బి అండ్ రీడింగ్ సి. సో మనకి ఫస్ట్ యూనిట్ ఫ్యామిలీ అని చెప్పింది, ఫ్యామిలీ రిలేషన్స్ మీద ఫస్ట్ యూనిట్ ఉంది. అయితే ఇది రీడింగ్ ఏ. ఈ రీడింగ్ ఏలో ద టాటెడ్ బ్లాంకెట్ అని చెప్పింది. మనం ఈ క్లాస్ లో టాటెడ్ బ్లాంకెట్ తర్వాత ఆ టెక్స్టువల్ ఎక్సర్సైజ్ ఏమున్నాయో అవి చూసిన తర్వాత సెకండ్ పార్ట్ లో రిమైనింగ్ చూద్దాము. సో రీడింగ్ ఏ, ద టాటెడ్ బ్లాంకెట్. ద టాటెడ్ బ్లాంకెట్, టాటెడ్ అంటే చిరిగినటువంటి, బ్లాంకెట్ అంటే రగ్గు లేదంటే బొంత. చిరిగినటువంటి బొంత లేదంటే చిరిగినటువంటి రగ్గు అని అర్థము. టాటెడ్ అంటే చిరిగిన. సో ప్యాసేజ్ చూస్తే ఒకసారి, వెన్ హీ అరైవ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ at his home in the countryside in his office car and got down at the gate, his mother, who was laying in armchair on the veranda, made a futile attempt to get up. So when he arrived unexpectedly at his home, the countryside, in his office car, got down అంటే కిందకి దిగు. గాట్ డౌన్ అంటే కిందకి దిగు. సో ఎవరో ఒక అతను వస్తున్నాడు. వెన్ హీ అరైవ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, అనుకోకుండా అతను రాగానే ఎక్కడికి, గేట్ దగ్గరికి వచ్చి, తన గ్రామానికి అనుకోకుండా వచ్చాడు. తన యొక్క ఆఫీస్ కారులో వచ్చాడు. వచ్చి గాట్ డౌన్ అట్ ద గేట్ దగ్గర దిగగానే, who was laying in armchair on the veranda, ఆ వరండాలో, ఆ గ్రామంలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి వరండాలో మేడ్ ఏ who was laying in an arm chair అంటే ఒక చేతులు ఉండేటువంటి ఇట్లా చెక్కతో చేసినటువంటి ఒక కుర్చీ అన్నమాట. అలాంటి కుర్చీలో అతని అమ్మ, హిజ్ మదర్, who was laying in arm chair on the veranda, that made a futile attempt to get up. ఫ్యూటైల్ అటెంప్ట్ అంటే లేవడానికి అని చెప్పి విఫల ప్రయత్నం చేసింది. లేవడానికి విఫల ప్రయత్నం చేసింది అంటే ఫ్యూటైల్ అంటే విఫల ప్రయత్నము అని చెప్పొచ్చు అన్నమాట. ఒక కొడుకు, ఒక అబ్బాయి గేట్ దగ్గరికి కారులో వస్తాడు, ఆఫీస్ కారులో వస్తాడు. వచ్చి గేట్ దగ్గర దిగ్గానే ఎవరో వచ్చారని చెప్పి అతని అమ్మ ఆ కొడుకు అని చెప్పి గుర్తించదు. ఫస్ట్ వాళ్ళమ్మ ఆర్మ్ చైర్ లోంచి మెల్లిగా లేవడానికి ట్రై చేసింది. బట్ దట్ ఈస్ ఎ ఫ్యూటైల్ అంటే ఒక ఫ్యూటైల్ అటెంప్ట్ అంటే విఫల ప్రయత్నం చేసింది. అప్పుడు అమ్మ ఏమంటుందో చూడండి. కమలా, దెర్ ఈస్ సంబడి అట్ ద గేట్, షీ సెడ్. సంబడి ఈస్ ఇన్ కార్. కమలా, దెర్ ఈస్ సంబడి అట్ ద గేట్. కమలా, గేట్ దగ్గర ఎవరు ఉన్నారు చూడు అనిందంట. సంబడి ఈజ్ ఇన్ కార్, ఎవరో కార్ లో వచ్చారు చూడమ్మా అని అమ్మ కమలతో చెప్పింది. కమల ఎవరు మళ్ళీ ఇక్కడ? కమల హర్ ఎల్డెస్ట్ డాటర్, విడో, హూ వాస్ సిట్టింగ్ హడిల్డ్ అప్ ఆన్ ద తిన్నా ఆన్ ద వరండా. సో కమల హర్ ఎల్డెస్ట్ డాటర్, ఆ అమ్మకి కమల ఎల్డెస్ట్ డాటర్ అంట. ఆమె ఒక విడో, హూ వాస్ సిట్టింగ్ హడిల్డ్. హడిల్డ్ అంటే ముడుచుకొని కూర్చోవడం. చలికి ముడుచుకుంటారు కదా కాళ్ళు చేతులు, అట్లా ఆ విధంగా ముడుచుకొని కూర్చొని ఉన్నటువంటి కమలకి చెప్పింది. కమల ఇక్కడ తిన్నా అంటే వరండాలో ఉన్నటువంటి అరుగు. తిన్నా అంటే వరండాలో ఉన్నటువంటి ఒక అరుగు లాంటిది. అరుగు మీద కూర్చొని ఉంది కమల. అమ్మ అలా చెప్పేసరికి హర్ హెడ్ అండ్ ఇయర్స్ కవర్డ్ విత్ థిన్ బాత్ టవల్, ఆమె చెవులు, తల, తర్వాత చెవులు ఒక క్లాత్, ఒక బాత్ టవల్ తో కప్పుకొని ఉంది చలికి. గాట్ అప్ రెలిక్టెంట్లీ. గాట్ అప్ అంటే లేవడం, పైకి లేవడం అంటే కూర్చొని ఉంది, పైకి లేచింది. రిలిక్టెంట్లీ అంటే అనాసక్తిగా, ఆసక్తి లేకుండా, అయిష్టంగానే అన్నమాట. రిలిక్టెంట్లీ అనాసక్తిగా, అయిష్టంగా. సో అమ్మ అలా చెప్పేసరికి
reluctantly walked, got up reluctantly. Sorry, got up. Right. Got up reluctantly, walked slowly to the gate and screwing up her eyes, peered into the darkness. Walked slowly to the gate. గేట్ దగ్గరికి మెల్లిగా నడుచుకుంటూ పోయి అండ్ స్క్రూవింగ్ అప్ her eyes peered into the darkness. స్క్రూవింగ్ అప్ అంటే తదేకంగా తీక్షణంగా చూచు. స్క్రూవింగ్ అప్ అంటే కళ్ళు పెద్దవిగా చేసి చూడడం, కళ్ళు పెద్దవిగా చేసి చూసింది. అండ్ పీడ్ ఇన్ టు ద డార్క్నెస్. పీడ్ అంటే తదేకంగా తీక్షణంగా సూటిగా గుచ్చి చూడడం అన్నమాట. డార్క్నెస్, ఆ చీకట్లోకి చూసింది ఎవరు వచ్చారా అని చూసి, she saw a bald, fat, middle-aged man walking in through the gate. She saw a bald, fat, middle-aged man. Bald అంటే ఒక బట్టతల, కొంచెం బట్టతల ఉన్నటువంటి, అలాగే ఫ్యాట్ లావుగా ఉన్నటువంటి మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ఆ గేట్ దగ్గరికి పోయి చూసింది కమల. చూసేసరికి అక్కడ ఒక బాల్డ్ అంటే ఒక బట్టనెత్తి ఉండి కొంచెము, అలాగే బట్టతల ఉండి, మరి అలాగే కొంచెం లావుగా ఉండి ఓ మధ్య వయస్కుడు అక్కడ గేట్ నుంచి రావడం చూసింది కమల. ఓ గోపి, she said in her grating voice. ఏ గోపి నువ్వారా అని చెప్పి గ్రేటింగ్ వాయిస్ అంటే వాయిస్ ని రెట్టింపు చేస్తూ అడిగిందంట. వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్. అరే వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్. అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించకుండా, అనుకోకుండా ఏంది నీ విజిట్ కి. విజిట్ అంటే రావడం, వచ్చినాడు. అరే అనుకోకుండా వచ్చినావు ఏంట్రా గోపి అని కమల అనింది. కమల, హూ ఈజ్ ఇట్? హర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ద వరండా. కమల అడుగుతుంది ఏమని? సారీ, కమల వాళ్ళమ్మ. కమల, హూ ఈజ్ ఇట్? హర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ వరండా. వరండా నుంచి అమ్మ కమల ఎవరమ్మా అక్కడ అని అడుగుతుంది. గోపి, ద మ్యాన్ సెడ్, దేర్ వాజ్ మీటింగ్ ఇన్ తిరువనంతపురం. ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. అప్పుడు ఎవరమ్మా అని అమ్మ అడిగితే గోపి ఏమంటున్నాడంటే, గోపి, ద మ్యాన్ సెడ్, దేర్ వాజ్ మీటింగ్ ఇన్ తిరువనంతపురం. నాకు మీటింగ్ ఉండేది తిరువనంతపురంలో. ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. వెళ్లే దారిలో మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని నేను వచ్చినాను అని చెప్పినాడంట గోపి. హూ కమలా, హూ ఈజ్ ఇట్? దేర్ వాజ్ ఎ నోట్ ఆఫ్ అలార్మ్ ఇన్ అమ్మ వాయిస్. అయితే అమ్మకి వినపడడం లేదు, ఆమెకి వినికిడి శక్తిని కోల్పోయింది. గోపి చెప్పేది కూడా వినపడక మళ్ళీ అడిగిందంట. ఊ కమలా, హూ ఈజ్ ఇట్? దేర్ వాజ్ నోట్ ఆఫ్ అలార్మ్ ఇన్ అమ్మ వాయిస్. సో అమ్మ వాయిస్ కూడా కొంచెం గట్టిగా రావడం జరిగింది. ఆ విధంగా అడిగింది. అమ్మ, వై ఆర్ యూ సో స్కాడ్? కమల, అమ్మ ఎందుకు అట్లా అరుస్తావు? గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్ ఆస్క్డ్ హర్ లిటిల్ అవాకెడ్లీ యాజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ గోపి ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకమ్మా అట్లా అరుస్తావు? నువ్వేదో గోపిని ఫస్ట్ టైం చూస్తున్నట్లుగా అనిందంట. అమ్మ, ఇట్స్ మీ గోపి, హీ సెడ్ అగైన్. అమ్మ నేను మా గోపిని. అమ్మ ఇట్స్ మీ అన్నాడంట గోపి. హీ బెంట్ డౌన్, బ్రాట్ హిస్ ఫేస్ క్లోజ్ టు హర్ wrinkled cheeks. wrinkled cheeks, wrinkle అంటే మడతలు పడినటువంటి, ముడుచుకుపోయినటువంటి. wrinkled cheeks, ముడుచుకుపోయినటువంటి లేదంటే మడతలు పడినటువంటి ముఖం దగ్గరికి ఇచ్చి ఏం చేసినాడు అక్కడ? హీ బెంట్ డౌన్, అతని కిందకు వంగి, అండ్ బ్రాట్ హిస్ ఫేస్ టు క్లోజ్ టు ద wrinkled cheeks. ఆ wrinkled cheeks ఉండేటువంటి అమ్మ ఫేస్ దగ్గరికి, ఇటు ఫేస్ దగ్గరికి పోయి చూపించినాడు అంట. అమ్మ నేనమ్మా అని. అమ్మ ఇట్స్ మీ. అమ్మ నేనమ్మా గోపిని. గోపి, కమల, ఐ కాంట్ బిలీవ్. గోపి, కమల, ఐ కాంట్ బిలీవ్ ఇట్. హ్యాస్ ఈ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్? గోపి, కమల అమ్మ అనిందంట. గోపి అని మళ్ళీ కమల, ఐ కాంట్ బిలీవ్ ఇట్. హ్యాస్ ఈ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్? ఇటు స్కూల్ సెలవులు ఇచ్చారా ఇటుకి అని చెప్పి, అంటే అమ్మకి మానసికంగా ఆమె
మెంటల్లీ అంటే తనకి ఏది గుర్తుండడం లేదు, సరిగా వినపడడం లేదు, మానసిక స్థితి బాగోలేదు అని అర్థం అన్నమాట. అమ్మ ఈజ్ ఆఫ్టన్ లైక్ దీస్ డేస్, షీ డస్ నాట్ రికగ్నైజ్ ఎనీబడి. అమ్మ ఈజ్ ఆఫ్టన్, ఆఫ్టన్ అంటే తరచుగా, లైక్ దీస్ డేస్, అమ్మ ఈ మధ్య తరచుగా ఇలాగే ప్రవర్తిస్తుంది. షీ డస్ నాట్ రికగ్నైజ్ ఎనీబడి, అమ్మ ఎవరిని సరిగా గుర్తించలేకపోతుంది. గోపి సిస్టర్ ఎక్స్ప్లైన్, గోపి సిస్టర్ ఆ విధంగా చెప్పింది అనమాట. బట్ సమ్ టైమ్స్ యర్ మెమొరీ ఈస్ క్వైట్ షార్ప్. దెన్ షీ ఆస్క్ మీ ఇఫ్ యు హ్యావ్ సెంట్ ఎనీ లెటర్, కానీ కొన్నిసార్లు అమ్మ మెమొరీ చాలా బాగా పనిచేస్తుంది. దెన్ షీ ఆస్క్ మీ ఇఫ్ యు హ్యావ్ సెంట్ ఎనీ లెటర్, ఏమైనా గోపి లెటర్ రాశాడా అని అడుగుతుంది కూడా అప్పుడప్పుడు. కమల చెప్తుంది గోపికి, ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ విమల అండ్ ద కిడ్స్. నేను చెప్తుంటాను అమ్మకి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ విమల అండ్ కిడ్స్. విమలతో పాటు పిల్లలు కూడా అందరూ, విమల అంటే ఎవరు ఇక్కడ? గోపి భార్య. గోపి భార్య విమల, పిల్లలు, గోపి అందరూ బాగున్నారమ్మా అని నేను చెప్తుంటాను. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టెల్లింగ్ హర్ దట్ యు హ్యావ్ నాట్ రిటర్న్ ఫర్ ఎ ఇయర్? పూర్ థింగ్, ఐ వుడ్ నాట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ హర్ అన్హ్యాపీ. ఎందుకు రా నువ్వు 1 year నుంచి అసలు ఒక లెటర్ కూడా రాయలేదు. ఐ వుడ్ నాట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ హర్ అన్హ్యాపీ. సో ఆమెని ఒక కళ రూపంలోనే, అంటే ఏదేదో లేనిపోయిన మాటలు చెప్పామని అన్హ్యాపీగా ఉంచలేం కదా, ఉంచలేకపోతున్నాను నేను. నువ్వు రాయకున్నావని రాసినావని చెప్పలేకపోతున్నాను అని చెప్పాను అన్నట. అప్పుడు గోపి ఏమంటున్నాడో చూడండి. I got a promotion last year. After that, I am always on my toes. Always on my toes. Toes అంటే రకరకాల బిజీ వర్క్స్ అన్నమాట, పనులు. నాకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. ఐ గాట్ ప్రమోషన్ లాస్ట్ ఇయర్, నాకు లాస్ట్ ఇయర్ ప్రమోషన్ వచ్చింది. ఆఫ్టర్ దెన్ ఐఎమ్ ఆల్వేస్ ఆన్ మై టాస్ అండ్ దెర్ ఆర్ టాస్ క్వైట్ ఆఫ్టర్ and there are tours quite often. I don't get any time to write letters. అండ్ నాకు తరచుగా అక్కడిక్కడ పోయే పనులు ఉంటాయి, ఎక్కడంటే ఇక్కడ మీటింగ్లు పడతాయి. అండ్ దేర్ ఆర్ టూర్స్ క్వైట్ ఆఫ్టన్, తరచుగా టూర్స్ పడుతూ ఉంటాయి. ఐ డోంట్ గెట్ ఎనీ టైమ్ టు రైట్ లెటర్స్. సో నాకు లెటర్స్ రాసే టైం లేదు అని చెప్పాడంట గోపి. వై డోంట్ యు ఆస్క్ విమల టు రైట్, ఆర్ డస్ నాట్ షీ గెట్ ఎనీ టైమ్ టు? మరి నువ్వు బిజీగా ఉన్నావు సరేరా, వై డోంట్ యు ఆస్క్ విమల టు రైట్? మరి నీ భార్య విమలన్న రాయమని చెప్పొచ్చు కదా లెటరు. ఆర్ డజంట్ షీ గెట్ ఎనీ టైమ్ టు, ఆమెకు కూడా టైం లేదా అనిందంట. వాట్ ఆర్ యు మంబ్లింగ్ ఓవర్ దేర్? అమ్మ సాడ్ లవ్లీ. అప్పుడు అమ్మ వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే, వాట్ ఆర్ యు మంబ్లింగ్ ఓవర్ దేర్? మీరు మంబ్లింగ్ అంటే గుసగుసలు ఆడుకోవడం, మంబ్లింగ్. మంబ్లింగ్ అంటే గుసగుసలాడము, అంటే విస్పర్ అన్నమాట. సో గుసగుసలా, ఏంది మీరు అక్కడ గుసగుసలాడుతా ఉన్నారు అని అమ్మ అనిందంట. అమ్మ సైడ్ లౌడ్లీ, ఐ హియర్ సంబడి కమింగ్ ఇన్ కార్, హూ ఇస్ ఇట్? నేను ఇందాక విన్నాను కార్లో ఎవరో వస్తున్నట్లు శబ్దం వచ్చింది, నాకు ఎవరో వచ్చినారు. హూ ఇస్ ఇట్? ఎవరది అని అడిగిందంట మళ్ళీ అమ్మ. అప్పుడు ఐ టోల్డ్ యూ ఇట్స్ గోపి, నేను నీకు ముందే చెప్పాను కదా ఆడు గోపి వచ్చినాడు అని చెప్పిందంట అమ్మ కమల. బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ ఇజంట్ హీ? గోపి ఢిల్లీలో కదా ఉంటాడు అనిందంట. ఎస్ అమ్మా. అప్పుడు బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ ఇజంట్ హీ? ఎస్ అమ్మా, ఇట్స్ మీ, ఐ హావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. అమ్మా నేనే గోపిని ఢిల్లీ నుంచి వచ్చాను అని మళ్ళీ చెప్పాడంట గోపి. హూ డిడ్ గోపి మ్యారీ? అమ్మ said, suddenly lowering her voice. I mean, what is his wife name? అవును, గోపి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే, ఆ గోపి భార్య పేరేంటి అని కొంచెం లోయర్ వాయిస్ తో అడిగిందంట. డోంట్ సే యూ హ్యావ్ ఫర్గటన్ హర్ నేమ్ టు. డోంట్ యూ రిమెంబర్ విమల, డిస్ట్రిక్ట్ కలెక్టర్ Nambiar eldest daughter, Gopi sister said.
డోంట్ సే యూ హ్యావ్ ఫర్గెటన్ హర్ నేమ్ టు. నీకు చెప్పాను నేను ఆమె పేరు నువ్వు మర్చిపోయావు. డోంట్ యూ రిమెంబర్, నీకు గుర్తులేదు. విమల, అతని భార్య పేరు విమల, గోపి భార్య పేరు విమల. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్ ఎల్డెస్ట్ డాటర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్ కి ఎల్డెస్ట్ డాటర్ ఆమె విమల అని ఆమె అని చెప్పి గోపి సిస్టర్ మళ్ళీ అమ్మకి చెప్పిందంట. ఓ ఐ ఫర్గట్ ద నేమ్. వాస్ దేర్ ఏ లెటర్ ఫ్రమ్ గోపి టుడే? అవునవును నేను మర్చిపోయాను, గోపి నుంచి ఏమైనా లెటర్ వచ్చిందా ఈ రోజు అని మళ్ళీ లెటర్ గురించి అడిగిందంట. దేర్ వాస్, హీ రైట్స్ ఎవ్రీ డే. సో అతడు రోజు లెటర్ రాస్తా ఉంటాడు. ఐ ఆమ్ టెర్రిబుల్లీ అప్సెట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే. సో ఐఎమ్ టెరిబుల్లీ అప్సెట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే. హీ నోస్ ఇట్, దాట్స్ వై హీ రైట్స్ ఎవ్రీ డే. సో అతడు లెటర్ రోజు రాస్తా ఉంటాడు కదా అని చెప్పింది అని అమ్మ అనింది. హీ నోస్ ఇట్, దట్ ఈస్ వై హీ రైట్స్ ఎవ్రీ డే. అందుకే అమ్మకి తెలుసు అతను రోజు లెటర్ రాస్తాడని చెప్పి అనుకుంటుంది అనమాట, అంతే. లుక్ అట్ ద వే she talks. Gopi sister turned to him. Just as I told you, you know nothing about what's going on here, do you? Look at the way she talks. She talks. ఆ విధంగా జరిగేదంతా చూసి గోపి వైపు తిరిగి చెప్పిందంటే ఏమని చెప్పిందంటే, జస్ట్ యాజ్ ఐ టోల్ యూ, నేను ఇదే చెప్పింది. యు నో నథింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ డు యూ. సో నీకేం అర్థంగా చెప్పినా గానీ నీకు అర్థమవుతుంది ఎప్పుడన్నా చెప్పేది, ఏమన్నా అర్థమవుతుంది అని చెప్పి గోపి సిస్టర్ అనిందంట. హూ ఈస్ దట్? అమ్మ సైడ్ అగైన్. హూ ఈస్ దట్ ఇన్ కార్? మళ్ళీ అమ్మ అడిగింది ఏమని, ఎవరు అక్కడ కార్లో వచ్చింది ఎవరు అనింది. మళ్ళీ గోపి చెప్పినాడు, ఇట్స్ మీ. గోపి సైడ్, ఐ హ్యాడ్ టు కమ్ తిరువనంతపురం. నేను తిరువనంతపురం నుంచి వచ్చాను. ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మా. సో నేను ఎందుకు వచ్చానంటే నేను చూసిపోదామని వచ్చినానమ్మా అని చెప్పి గోపి గారు చెప్పాడన్న. హూ ఈజ్ యువర్ అమ్మ? వాట్ ఈస్ యువర్ నేమ్? వేర్ డస్ షీ లివ్? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? ఎవరు మీ అమ్మ? వాట్ ఈస్ హర్ నేమ్? ఆమె ఎక్కడ, ఆమె పేరేంటి? వేర్ డస్ షీ లివ్? ఆమె ఎక్కడ ఉంటది? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? ఇక్కడ నుంచి దూరంగా ఉంటదా? ఇలాంటి క్వశ్చన్స్ వేసిందంట అమ్మ. నో, ఇట్ ఈస్ క్వైట్ నియర్. సో దగ్గరే ఉంటుంది అమ్మ అన్నాడంట. ఐ డోంట్ నో హౌ ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ అవర్ మెమొరీ. గోపి సిస్టర్ సాడ్ హిమ్ టు ఎక్సాస్పరేటెడ్లీ. అప్పుడు అయి కొంచెం అనాసక్తితో, కొంచెం విసుక్కుంటూ, ఎక్సాస్పరేటెడ్లీ అంటే విసుగుతో, కొంచెం ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో, ఎక్సాస్పరేటెడ్లీ అంటే విసుగుతో కూడినటువంటి అయిష్టంగా ఫేస్ పెట్టి, అసలు ఐ డోంట్ నో హౌ ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ అవర్ మెమొరీ. ఆ మెమొరీ నేను ఎలా బ్యాక్ తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదురా అని చెప్పి గోపి సిస్టరు గోపితో అన్నదంట. గోపి ప్లేస్ దిస్ బ్రీఫ్ కేస్ ఆన్ తిన్నా. గోపి ప్లేస్ దిస్ బ్రీఫ్ కేస్ ఆన్ తిన్నా. తిన్నా మీద అంటే అది అరుగు మీద సూట్ కేస్ పెట్టి, ఈ ఓపెన్డ్ ఇట్ and pulled out the contents, cloth, files, a shaving set. సో ఆ సూట్ కేసు ఓపెన్ చేసి దాంట్లో నుంచి కొన్ని వస్తువులు తీసాడంట గోపి. బట్టలు, తర్వాత ఫైల్స్, ఓ షేవింగ్ సెట్, ఇవన్నీ తీసాడు. డూ యు నో మై సన్ గోపి? అమ్మ ఆస్క్డ్ హిమ్. అమ్మ అతనితో అడుగుతుందంట ఏమని, డూ యు నో మై సన్ గోపి? అమ్మ ఆస్క్డ్ హిమ్. హి ఈజ్ ఇన్ ఢిల్లీ, ఎ గవర్నమెంట్ ఆఫీసర్. హి హాస్ కేసరి యోగం. కేసరి యోగం. He draws a salary of 2,500 rupees. Do you know him? అమ్మ గోపిని అడుగుతుంది ఏమని, నీకు మా గోపి తెలుసా? డూ యు నో మై సన్ గోపి? అమ్మ ఆస్క్డ్ హిమ్. హి ఈజ్ ఇన్ ఢిల్లీ. అతడు ఢిల్లీలో ఉంటాడు నా కొడుకు. ఏ గవర్నమెంట్ ఆఫీసర్. హి ఈజ్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫీసర్. హి హాస్ కేసరి యోగం. కేసరి యోగం అంటే ఒక సెటిల్ కావడం, అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు అని అర్థం అనమాట. ఈ డ్రా సాలరీ ఆఫ్ 2,500 రూపీస్. నా కొడుకు జీతం ఎంతో తెలుసా? 2,500 రూపాయల జీతం వస్తుంది. తెలుసా నీకు అబ్బాయి? నా కొడుకు నీకు తెలుసా?
అని గోపినే అడిగింది అమ్మ. ఎందుకంటే అమ్మకి మతి స్థిమితం లేదు కాబట్టి. ఎస్, ఐ నో హిమ్. అమ్మ, నాకు తెలుసు అతను. టెల్ హిమ్ టు సెండ్ మీ ఎ బ్లాంకెట్. టెల్ హిమ్ టు సెండ్ మీ ఎ బ్లాంకెట్. దెర్ ఈస్ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్. మరి అతనికి చెప్తావా నాకు ఒక బ్లాంకెట్ పంపించమని అని అమ్మ గోపికే చెప్తుందంట. దెర్ ఈస్ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్. మిస్ట్ అంటే పొగమంచు, అంటే నీటి వేపర్ అన్నమాట, వాటర్ వేపర్. దెర్ ఈస్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డస్ నాట్ లీవ్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. నైనా నాకు ఒక బ్లాంకెట్ పంపమని చెప్తావా నా కొడుకుతో? ఇక్కడ ఉదయం పూట చాలా మంచుగా ఉంటుంది. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్, ఒకవేళ నాకు జలుబు చేస్తే, ఇట్ డస్ నాట్ లీవ్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్, అది నన్ను చాలా రోజుల పాటు వదిలిపెట్టి పోదు నాయనా నన్ను. టెల్ హిమ్ టు సెండ్ ఎ బ్లాంకెట్. సో అతనికి ఒక బ్లాంకెట్ నాకు పంపమని చెప్తావా? వోంట్ యూ ఎ రెడ్ వన్, ఒక ఎర్రది పంపమని చెప్పు అని అమ్మ గోపితోనే చెప్తుంది. ఐ హ్యాడ్ ఎ బ్లాంకెట్ దట్ వన్ హీ బ్రాట్ ఫర్ మీ వెన్ హీ వాస్ స్టడింగ్ ఇన్ మద్రాస్. వెన్ హీ వాస్ స్టడింగ్ ఇన్ మద్రాస్, నా కొడుకు ఎప్పుడు మద్రాస్ లో చదివేటప్పుడు నాకు ఒక బ్లాంకెట్ కొనిచ్చిన్నాడు. ఇట్ ఈస్ ఆల్ టాటెడ్ నౌ. టాటెడ్ అంటే చినిగిపోయింది. ఇప్పుడు ఆ బ్లాంకెట్ ఎట్లుంది? బాగా చినిగిపోయింది నాయన ఆ బ్లాంకెట్. సో అది పనికి రాకుండా పోయింది అని చెప్పి అమ్మ గోపితో చెప్తుందంట. నా కొడుకు మద్రాసులో చదివేటప్పుడు ఒక బ్లాంకెట్ కొనిచ్చిన్నాడు, అది ఇప్పుడు చినిగిపోయింది. ఇట్ ఈస్ ఆల్ టాటెడ్ నౌ జస్ట్ ఐ బాల్ ఆఫ్ నాటెడ్ యార్న్. సో అదంతా చినిగిపోయినా కానీ నేను దాన్ని ఒక బంతిలాగా, ఒక బాల్ లాగా ముడత చుట్టుకొని నేను ఎట్లా వాడుకుంటున్నాను. టెల్ హిమ్ టు సెండ్ మీ ఎ రెడ్ బ్లాంకెట్. సో నువ్వు అతనికి, నా కొడుక్కి ఒక రెడ్ బ్లాంకెట్ పంపమని చెప్తావా అని అమ్మ గోపితో చెప్పిందంట. విల్ యూ, మరి విల్ యూ అంటే చెప్తావా అని అడిగిందంట. ఐల్ టెల్ హిమ్. ఈ నోడెడ్, తల ఊపి. నోడెడ్ అంటే తల ఊపడం. నోడెడ్ తల ఊపడం. సో సరే సరే నేను చెప్తానని చెప్పి తల ఊపాడంట. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్. నాయనా చెప్పడం మర్చిపోవద్దు. ద మిస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. ఈ పొగమంచు నాకు అంత మంచిది కాదు. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఎ బిట్. I think I will stretch myself out for a bit. I have been sitting too long in the armchair. I have pain in the neck. సో నేను ఎక్కడికి పోలేకుండా ఉన్నాను. ఎప్పుడు ఈ చైర్లోనే, ఈ ఆర్మ్ చైర్లోనే కూర్చొని ఉంటే నాకు నెక్ పెయిన్ కూడా వస్తా ఉంది. ఐ హ్యావ్ పెయిన్ ఇన్ ద నెక్. అప్పుడు గోపి సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కమ్ బ్యాక్ టు ద వరండా. అప్పుడు గోపి సిస్టర్ లేచి ఏం చేసిందంటే, కమల ఉంది కదా, అమ్మాయి ఏం చేసిందంటే, అమ్మాయి కాదు పెద్ద ఆవిడ, ఆవిడ కూడా అమ్మని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి కమ్ బ్యాక్ టు ద వరండా, మళ్ళీ వరండాలోకి వచ్చిందంట. యు డిడ్ నాట్ కమ్ టు సీ అమ్మ, డిడ్ యూ, అంటే నువ్వు అమ్మని చూడడానికి రాలేదరా అని కమల ఎవరిని అడిగింది? గోపిని అడిగిందంట. ఢిల్లీ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఖరీదైనది. ఎక్స్పెన్సివ్, ఖరీదైనది. నీకు తెలుసు కదా, ఢిల్లీలో బతకడం చాలా కష్టం. ఢిల్లీలో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. ఢిల్లీ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. టూ అంటే చాలా, టూ అంటే చాలా అని అన్నమాట. చాలా ఎక్స్పెన్సివ్. యునో ఐ హ్యావ్ 4 children. ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. లుక్ ఆఫ్టర్ అంటే, లుక్ ఆఫ్టర్ అనేది ఫ్రేజ్. ఇది సంరక్షించడము. నీకు తెలుసు కదా, నాకు 4 పిల్లలు ఉన్నారు. మరి ఆ 4 పిల్లల్ని ఐ హావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ, నేను సంరక్షించుకోవాలి అంటే పోషించాలి. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ టు మీట్ విత్ మై సాలరీ. బోత్ ఎండ్స్, బోత్ ఎండ్స్ అంటే ఇక్కడ సరిపడినంత జీతం రాకపోవడము అని అర్థం. తగినంత జీతం. ఐ కాంట్ మేక్, నాకి తగినంతగా బోత్ ఎండ్స్ టు మీట్ విత్ మై సాలరీ. నా జీతం, నా బ్రతుక్కి, నేను బతకడానికి తగినంతగా నా శాలరీ నాకు రావడం లేదు. అండ్ వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్ స్టేటస్.
and one has to keep up one status. It will be a great help if I can raise some money by selling my share of the family property. సో వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి, నాకు నలుగురు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని నేను పోషించాలి కదా, వాళ్ళని ఒక స్టేటస్ లో, ఒక స్థాయిలో పెట్టాలి కదా. అండ్ వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్ స్టేటస్, వాళ్ళకు ఒక స్థాయి ఇవ్వాలి కదా. సో అందుకని ఇట్ విల్ బి గ్రేట్ హెల్ప్ ఇఫ్ ఐ కెన్ రైజ్ సమ్ మనీ బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాపర్టీ. మరి నాకు ఈ ఫ్యామిలీ ప్రాపర్టీ ఉంది కదా, ఈ ఫ్యామిలీ ప్రాపర్టీలో నా షేర్ ఏదో అమ్ముకుంటే ఆ వచ్చే డబ్బు నాకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా. ఐ కేమ్ టు టాక్ ఇట్ ఓవర్ విత్ యూ. మరి నేను ఆ షేర్ అమ్ముకునే దాని గురించి, నా షేర్ గురించే మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి గోపి కమలతో చెప్పడం జరిగింది. యు విల్ సీ యువర్ ల్యాండ్ టు గో అవే విత్ ద మనీ. ఐ నో యు వోంట్ కమ్ హియర్ ఎనీ మోర్ ఆఫ్టర్ ద. ఓహో, ఆహా, యు విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. ఓహో, నీ షేర్, నువ్వు భూమి అమ్ముకొని ఆ డబ్బు తీసుకొని పోవడానికి వచ్చినావు అనమాట నువ్వు. ఐ నో యు వోంట్ కమ్ హియర్ ఎనీ మోర్ ఆఫ్టర్ దట్. ఓహో, అవునులే, అంతకంటే నీకేం పని ఉంటది ఇక్కడ, దానికోసమే వస్తావు, నువ్వు దానికోసమే వచ్చింటావు అని కమల అందంట. డోంట్ సే దట్, ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైం. అట్లా అనొద్దు కమల, నేను వస్తుంటాను, నాకు టైం ఉన్నప్పుడు నేను వస్తుంటాను. ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైం. యువర్ టైం, నీకు టైమా అని వ్యంగ్యంగా కమల అందంట. ఈ సా ద ఇరిటేషన్ ఆన్ హిస్ సిస్టర్ ఫేస్. అప్పుడు సిస్టర్ ఫేస్ లో ఇరిటేషన్ చూశాడంట. ఇట్ లుక్ యూ మోర్ దాన్ 5 years టు ఫైండ్ టైం టు కమ్ హియర్. నీకు ఇప్పటికి రావడానికే 5 years టైం పట్టింది, ఇప్పుడు రావడానికే 5 years టైం పట్టింది. అమ్మ ఈజ్ 83 నౌ. అమ్మకి 83 years ఉన్నాయి ఇప్పుడు. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. సో ఆమె పుల్ ఆన్ అంటే కొనసాగించడము, ఇవన్నీ ఫ్రేజెస్. పుల్ ఆన్ అంటే కొనసాగించడము. సో అమ్మకి ఇప్పుడు 83 సంవత్సరాలు ఉన్నాయి. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. ఇంకెక్కువ కాలం బ్రతుకుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హర్ ఆఫ్టర్ దట్ లాస్ట్ టైం. ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హర్ ఆఫ్టర్ ద లాస్ట్ టైం. నువ్వు చూసి ఎప్పుడో చాలా ఏళ్ళ కిందట నువ్వు చూసావు అమ్మని. బట్ అమ్మ కెనాట్ రిమెంబర్ హూ ఐ యామ్, he said smiling feebly. సో అప్పుడు గోపిగాడు ఏమన్నాడంటే, మరి అమ్మ నన్ను గుర్తుపట్టడం లేదు కదా అని చెప్పి ఫీబ్లీ చాలా సార్లు అడిగారు. ఫీబ్లీ అనే వర్డ్ మీనింగ్. సో ఫీబ్లీ అంటే నిరాశగా, అంటే ఒక నిరాశగా, అయిష్టంగా, నవ్వు రాకపోయినా అనాసక్తితో నవ్వడం అన్నమాట. అట్లా నవ్వుతూ, మరి అమ్మ నన్ను గుర్తుపట్టడం లేదు కదా అన్నాడంట. బట్ యు రిమెంబర్ యువర్ అమ్మ. మరి అమ్మ నిన్ను గుర్తుపట్టలేదు అంటున్నా, మరి నీకు అమ్మ గుర్తుందా అని కమల క్వశ్చన్ చేసింది. సో ఇది టాటెడ్ బ్లాంకెట్. మరి పోయెట్ చాలా ఇంపార్టెంట్. మరి దీనికి ఈ లెసన్ ని రాసింది ఎవరంటే, యాక్చువల్లీ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ మలయాళం. మలయాళం నుంచి మనకి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసింది కేఎం షరీఫ్. యాక్చువల్లీ కేఎం షరీఫ్ అనేటువంటి అతను దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. షరీఫ్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది మలయాళంలో రాయబడింది. మరి ఎవరు రాశారంటే కమలా దాస్, రిటన్ బై కమలా దాస్. అండ్ కమలా దాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మాధవి కుట్టి. మాధవి కుట్టి అన్న కమలా దాస్ అన్న ఒకరే, గుర్తుపెట్టుకోవాలి. మరి ఆమె పోయిట్ గురించి మనం ఇంట్రడక్షన్ చూస్తే, సో కమలా దాస్ పేజ్ నంబర్ 7 చూడండి. అబౌట్ ఆథర్. కమలా దాస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఫేమస్ మలయాళం పోయెట్ బాలామణి అమ్మ అండ్ విఎం నయ్యర్. బాలమణి అమ్మ ప్లస్ ఎవరు, విఎం నయ్యర్. వీళ్ళిద్దరు భార్య భర్తలు.
ఈమె వచ్చేసి బాలామణి వచ్చేసి ఒక మలయాళం పోయెట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వీళ్ళ డాటర్ ఎవరంటే కమలా దాస్ గారు. వీళ్ళ డాటరే కమలా దాస్. కమలా దాస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ మాధవి కుట్టి. మాధవి కుట్టి అని కూడా ఈమెకి ఇంకొక పేరుంది. షీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్లీ నోన్ పోయెట్, షార్ట్ స్టోరీ రైటర్ అండ్ నావలిస్ట్. సో ఇంటర్నేషనల్లీ పోయెట్ ఈమె, అలాగే షార్ట్ స్టోరీ రైటర్, షార్ట్ స్టోరీస్ రాస్తుంది, అండ్ అలాగే నావలిస్ట్, నవలలు కూడా రాస్తుంది ఈమె. ఎవరు? కమలా దాస్. నావలిస్ట్ హూ రైట్స్ ఎఫర్ట్లెస్లీ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మలయాళం. ఇంగ్లీష్ లోను మలయాళంలోను రాస్తుంది. అండ్ she has received many awards for her literary work. It is very very important. She has received many awards for her literary work. Some of them are first one, Asian Poetry Prize. Asian Poetry Prize and Kent Award for English. Kent Award for English. Kent Award for English, writing from Asian countries. And third prize, Asian World Prize. Asian World Prize. And Sahitya Academy Award. Sahitya Academy Award. Sahitya Academy Award. And next, Vayalar Ramavarma Sahitya Award. Vayalar Ramavarma. Vayalar Ramavarma Sahitya Award. These are the 5 awards are come to Kamala Das. So Kamala Das, బాలామణి అమ్మ, విఎం నాయర్ ఇద్దరు మలయాళం పోయిట్స్. వాళ్ళ కూతురే కమలా దాస్. ఈ కమలా దాస్ నే మాధవి కుట్టి అంటాము. ఈమె షార్ట్ స్టోరీ రైటర్ అండ్ నావలిస్ట్ కూడా. మీరు ఆమె ఫోటోను కూడా చూడొచ్చు, మీరు గుర్తుంటుంది బాగా. ఈవిడనే కమలా దాస్. మరి ఈమెకు వచ్చినటువంటి ప్రైజ్ చూస్తే ఏసియన్ పోయిటరీ ప్రైజ్ వచ్చింది, కెంట్ అవార్డ్ ఫర్ ఇంగ్లీష్, ఆసియన్ వరల్డ్ ప్రైజ్ వచ్చింది, సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, వయలార్ రమావర్మ సాహిత్య అవార్డు వచ్చింది. మరి దీన్ని మనం ఒక షార్ట్ గా గుర్తు పెట్టుకోవడానికి ఏం చేస్తామంటే, కమలా దాస్ కామ్ అంటే కమలా దాస్ కామ పెట్టుకోండి. కామ చిన్న ఐఫోన్ పెట్టి కావ్స్, కామ కావ్స్, కామ కావ్స్, కామ కావ్స్ అనే వర్డ్ గుర్తు పెట్టుకుంటే, కామ్ అంటే కమలా దాస్, ఏ అంటే ఏషియన్ పోయిటరీ ప్రైజ్, అండ్ కే అంటే కెంట్ అవార్డ్, మళ్ళీ ఏ అంటే ఏషియన్ వరల్డ్ ప్రైజ్, వి అంటే వయలార్ రమావర్మ సాహిత్య అవార్డ్, ఎస్ అంటే సాహిత్య అకాడమీ అవార్డ్ అని గుర్తుపెట్టుకోండి. కామా కావ్స్. సో మన కామా కావ్స్ అంటే కామా అంటేనే ఇంకా కమలాదాసు, కమలాదాస్ అంటే కేఏఎం వరకు కమలాదాస్. మిగిలినటువంటి 1, 2, 3, 4, 5 ఈ 5 ఆమె యొక్క వర్క్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఆమె తల్లిదండ్రులు ఎవరు ఇట్లాంటివి అయితే ఇంగ్లీష్ లో అడగరు, కానీ ఆమె రాసిన వర్క్స్ ఇంపార్టెంట్. ఆమె ఏ పుస్తకాలు రాసింది, సరే ఆమెకు వచ్చినటువంటి ప్రైజెస్ ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ద టాటెడ్ బ్లాంకెట్ అనేటువంటిది రాసింది ఎవరంటే కమలా దాస్ లేదా మాధవి కుట్టి అని గుర్తుపెట్టుకోవాలా. ద టాటెడ్ బ్లాంకెట్ కమలా దాస్. ఓకే, లెసన్ నేమ్ ఇచ్చి ఆథర్ ఎవరని అడుగుతారు. సో అప్పుడు లెసన్ నేమ్ మనకి లెసన్ అంతా గుర్తుండి
ఆథర్ నేమ్ గుర్తు లేకపోతే ఆన్సర్ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా లెసన్ నేమ్ తో పాటు నా ఆథర్ నేమ్ అసోసియేట్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ద టాటెడ్ బ్లాంకెట్ కమలాదాస్. ద టాటెడ్ బ్లాంకెట్ కమలాదాస్. మరి అవార్డ్స్ చూస్తే కామా కావ్స్ అని గుర్తుపెట్టుకోండి. మరి తర్వాత పేజ్ నెంబర్ 7 లో గ్లాసర్ ఉంది చూడండి. తిన్నా. తిన్నా అంటే సిట్ అవుట్, ఫ్యూటైల్. సిట్ అవుట్ అంటే ఎలివేటెడ్ ప్లేస్ ఆన్ ద వరండా. తిన్నా అంటే కొంచెం బయటికి ఉండేటువంటి ఒక అరుగు లాంటిది, వరండాలో ఉండేటువంటి ఒక అరుగు లాంటిది అని. ఫ్యూటైల్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యూటైల్ అంటే అన్సక్సెస్ఫుల్, అంటే విఫల ప్రయత్నం, విఫల ప్రయత్నం. మరి హడిల్డ్ అంటే ముడుచుకొని కూర్చోవడం. హెల్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ క్లోజ్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆర్ కోల్డ్. రిలిక్టెంట్లీ, నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్. రిలిక్టెంట్లీ అంటే చేయడానికి ఇష్టపడకపోవడం ఏది కూడా. స్క్రూయింగ్ అప్ ఐస్ అంటే నారోయింగ్ ద ఐస్ టు లుక్ మోర్ కేర్ఫుల్లీ. కళ్ళు పెద్దవిగా చేసి చూడడం. స్క్రూయింగ్ అప్ ఐస్ అంటే, స్క్రూయింగ్ అప్ అంటే కళ్ళు పెద్దవిగా చేసి చూడడం. మరి ఆన్ టాయ్స్. ఆన్ టాయ్స్ అంటే ఇక్కడ వేళ్ళు కాదు, TOES. టాయ్స్ అంటే బిజీ ఆర్ రెడీ టు వర్క్. బిజీ అని చెప్పి గుర్తు పెట్టుకోండి. మంబ్లింగ్. మంబ్లింగ్ అంటే గుసగుసలాడడం. మంబ్లింగ్ ని విస్పర్ అంటాం. సో విస్పర్ అన్నా మంబ్లింగ్ అన్నా గుసగుసలాడడం, వినపడినట్లుగా మాట్లాడుకోవడం. మరి ఎక్సాస్పరేటెడ్లీ, వెరీ అన్నోయిడ్, చాలా విసుగుతో, అయిష్టంగా విసుగుతో ఉంటే దాన్ని ఎక్సాస్పరేటెడ్లీ అంటాం. కేసరి యోగం అంటే వెల్ సెటిల్డ్ ఇన్ మలయాళం. కేసరి యోగం అనేది మలయాళం వర్డ్. తర్వాత టాటెడ్ అంటే టర్న్, TORN, టర్న్, చినిగిన. తర్వాత ఇరిటేషన్ అంటే అన్నోయెన్స్. ఇరిటేషన్ అన్నా ఎక్సాస్పరేటెడ్లీ అన్నా ఒకటే, సినోనిమ్స్ రెండు కూడా, పర్యాయ పదాలు అని గుర్తుపెట్టుకోండి. మరి కోడ్ బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. కామా కావ్స్. నెక్స్ట్ వొకాబులరీ చూస్తే పేజ్ నెంబర్ 8 లో అండర్ ద వొకాబులరీ fill in the blanks with the most appropriate word from the box. Remember the box has some extra words. సో ఇక్కడ బాక్స్ లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఆ కింద బ్లాంక్స్ లో దేనికి సరిపోతుందో రాయండి అని ఇచ్చారు. ఆల్ మై అటెంప్ట్స్ టు మేక్ హిమ్ హ్యాపీ ప్రూవ్డ్ డాష్. ఆల్ మై అటెంప్ట్స్ టు మేక్ హిమ్ హ్యాపీ. అతన్ని నవ్వించడానికి నేను రకరకాల ప్రయత్నాలు చేశాను. బట్ ప్రూవ్డ్ ఫ్యూటైల్. అన్ని కూడా ఫ్యూటైల్. ఫ్యూటైల్ అనే వర్డ్ వస్తుంది అక్కడ. ఫ్యూటైల్ అంటే అన్ని కూడా విఫలమయ్యాయి. నేను అతను నవ్వించడానికి ట్రై చేసిన ప్రయత్నాలు అన్ని కూడా విఫలమయ్యాయి అని అర్థం. ఇట్ వాజ్ వెరీ కోల్డ్. బాగా చలిగా ఉంది. చలిగా ఉంటే మనం ఏం చేస్తాం? ముడుచుకుంటాం. సో ఐ హడల్డ్ ఇన్ కార్నర్. నేను మూలకి ముడుచుకొని కూర్చున్నాను అని. ఫోర్స్డ్ బై అంటే దాంట్లో సెకండ్ దాంట్లో ఏమొస్తుంది? అప్పుడు హడల్డ్ వస్తుంది. ఫోర్స్డ్ బై యర్ పేరెంట్స్. పేరెంట్స్ ఫోర్స్ చేస్తే సీత డాష్ టుక్ ద డిప్లొమా కోర్స్. సో పేరెంట్స్ ఫోర్స్ చేస్తే సీత ఏం చేస్తుంది? ఇంకా అయిష్టంగానే ఆ డిప్లొమా కోర్స్ తీసుకుంటుంది. అయిష్టంగా అనే వర్డ్ అంటే రిలిక్టెంట్లీ. సో థర్డ్ దాంట్లో రిలిక్టెంట్లీ అనేది వస్తుంది. మరి వాట్ ఆర్ యూ డాస్ మంబ్లింగ్. ఐ కాంట్ హియర్ యూ. ఐ కాంట్ హియర్ అంటే వాట్ ఆర్ యూ మంబ్లింగ్ అంటే ఏంది మీరు గుసగుసలాడుతున్నారు, నాకు వినపడడం లేదు అంటే ఇక్కడ ఫోర్త్ బ్లాంక్ లో మంబ్లింగ్ అనే వర్డ్ వస్తుంది. ద న్యూస్ దట్ హి వాస్ డినైడ్ ప్రమోషన్ కాజ్డ్ డాష్ టు హిమ్. ద న్యూస్ దట్ హి వాస్ డినైడ్ ప్రమోషన్ కాజ్డ్ ఇరిటేషన్ వస్తుంది దాంట్లో, ఇరిటేషన్. నెక్స్ట్ టిక్ ద వర్డ్స్ దట్ ఆర్ సిమిలార్ మీనింగ్ టు ద అండర్లైన్ వర్డ్. సిమిలార్ మీనింగ్స్ అన్నా సినోనిమ్స్ అన్నా ఒకటే. తెలుగులో మనం పర్యాయ పదాలు అంటాం, ఇంగ్లీష్ లో సినోనిమ్స్ అంటాం. సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ ఫ్యూటైల్ అని ఉంది కదా. ఫ్యూటైల్ అంటే విఫల ప్రయత్నము, సక్సెస్ అంటే చేయలేకపోవడం. సో అప్పుడు దానికి కరెక్ట్ గా సరిపోయేది ఏముంది? యూజ్లెస్. సో సి ఆన్సర్. ఇట్ ఇస్ ఆల్ టాటెడ్ నౌ. టాటెడ్ అనే వర్డ్ కి అండర్లైన్ చేశారు. టాటెడ్ అంటే చినిగిపోవడం. దానికి సినోనిమ్ ఏది? టర్న్, TORN. టర్న్ అన్నా టాటెడ్ అన్నా చినిగిపోవడమే. దేర్ ఈస్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్. మిస్ట్ అంటే పొగమంచు. పొగమంచు అన్నా ఫాగ్ అన్నా ఒకటే. సో కింద ఫాగ్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ దానికి సి. అండ్ ఫోర్త్ ది
ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ బాల్ ఆఫ్ నోటెడ్. యా, నోటెడ్ అంటే రౌండ్ గా చుట్టుకొని ఉండడం. సో అప్పుడు ఆన్సర్ బి, రౌండెడ్ టైట్లీ అని వస్తుంది. నెక్స్ట్, ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై సాలరీ. చూడండి ఇక్కడ మేక్ బోత్ ఎండ్స్ మీట్. మేక్ బోత్ ఎండ్స్ అంటే సరిపడినంతగా నాకు జీతం రావడం లేదు. సో అప్పుడు ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీనా, స్పెండ్ ఏ లాట్ ఆఫ్ మనీనా, ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీనా, గివ్ ఆల్ దట్ వన్ హ్యాస్. ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ అంటే తగినంత డబ్బు సంపాదించడము. సి కరెక్ట్ ఆన్సర్, సి వస్తుంది. మరి నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూస్తే దీంట్లో నౌన్ ఫ్రేజ్ గురించి మాట్లాడడం జరిగింది. నౌన్ ఫ్రేజ్ అనగానే సో ఫ్రేజ్ అనగానే కొన్ని పదాల యొక్క సమూహాన్ని మనం ఫ్రేజ్ అంటాం. కొన్ని వర్డ్స్ కలిసి ఒక గుంపుగా ఒక చోటు ఉన్నాయనుకోండి, దాన్ని ఒక ఫ్రేజ్ అంటాం అన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రేజ్ ఇన్ ఇంగ్లీష్ యాక్చువల్లీ. సో చూడండి గ్రామర్ లో ఫ్రేజెస్, నౌన్ ఫ్రేజెస్ అండ్ నౌన్ ఫ్రేజెస్ ఇన్ అపోజిషన్. సో ఫస్ట్ చూడండి, ఒక సెంటెన్స్ ఉంది అక్కడ, సీసా, సి సా ఏ బాల్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్. మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అని ఉంది కదా. సో ఇట్ ఈస్ వన్ సెంటెన్స్. In this sentence, the word, the part of underlying part in sentence, the bald, fat, middle-aged man అనే దానికి అండర్లైన్ ఉంది. మరి విచ్ వర్డ్, దీంట్లో ఇవన్నీ చూస్తే చూడండి, ఇక్కడ ఏ అనేది ఏమవుతుందంటే ఆర్టికల్ అవుతుంది, తెలుసు మనకి. ఏ అనేది ఆర్టికల్. బాల్డ్ అనేది, ఫ్యాట్ అనేది చూస్తే the two words are describing about the qualities. The two words are describing about the qualities of this man. So middle age. These three words are come to adjectives. ఈ మూడు అడ్జెక్టివ్స్ అవుతాయి. అడ్జెక్టివ్ అంటే విశేషణము తెలుగులో, అంటే ఒక నౌన్, ఒక దాని యొక్క గుణాన్ని తెలిపేటువంటిది అడ్జెక్టివ్, అంటే క్వాలిటీని తెలిపేటువంటి దాన్ని అడ్జెక్టివ్ అంటాం. నల్లనిది, తెల్లనిది, పొడవుది, పొట్టుది, మరి వేగంగా, నిదానంగా, సో అలా ఉంది, ఇలా ఉంది, ఎలా ఉందో తెలిపేటువంటి దాన్ని, ఆ వర్డ్ మనం అడ్జెక్టివ్ అంటాం. పాలు తెల్లగా ఉన్నాయి అంటే తెల్లగా అనేది అడ్జెక్టివ్, అలా అన్నమాట. సో ఇక్కడ ఈ మనిషి, మ్యాన్ అనేది నౌన్ అవుతుంది. ఇక్కడ చూస్తే సీసా ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. మనిషి ఎలా ఉన్నాడంట? బాల్డ్ గా ఉన్నాడు, ఫ్యాట్ గా ఉన్నాడు, అండ్ మిడిల్ ఏజ్డ్ పర్సన్ అతను. అంటే కొంచెం బట్టతల ఉంది, అలాగే లావుగా ఉన్నాడు, అలాగే మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అని చెప్పి, మధ్య వయస్కుడు అని చెప్పి, ఈ మూడు పదాలు తెలియజేసేది ఎవరిని? ఈ మనిషినే, అంతే కదా. ఈ మూడు వర్డ్స్ కూడా మనిషి గురించే తెలియజేస్తా ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాన్ ని తీసేసినాం అనుకోండి మనం, అప్పుడు ద సెంటెన్స్ ఈస్ కమ్ టు మీనింగ్లెస్, మీనింగ్ లేకుండా ఉంటది. సో ఆ సెంటెన్స్ లో మెయిన్ పార్ట్ ఏది అంటే మ్యాన్ అనేదే మెయిన్ పార్ట్. సో ఇక్కడ ఈ మెయిన్ పార్ట్ ఏమైంది? నౌన్ అయింది. సో నౌన్ గురించి ఇవన్నీ చెప్తున్నాయి కాబట్టి ఇలాంటి దాన్ని నౌన్ క్లాజ్ అంటాం. నౌన్ క్లాజ్ అంటే ఒక నౌన్ గురించి ఎక్కువ తెలియజేసేటువంటి పదాలు, నౌన్ గురించి డిస్క్రైబ్ చేసే పదాలు సెంటెన్స్ లో ఎక్కువ ఉంటే దాన్ని నౌన్ క్లాజ్ అంటాం. ఇదంతా అవసరం లేదు సార్, సింపుల్ గా ఎక్కువ అడ్జెక్టివ్స్ ఉన్నాయనుకోండి, అది నౌన్ క్లాజే. ఎవ్రీథింగ్ ఈజ్ నౌన్ క్లాజ్ యాక్చువల్లీ. సో చూద్దాం అట్లాంటి కొన్ని. సో ఆల్ ద అడ్జెక్టివ్స్ ఆర్ నౌన్ క్లాజ్. అడ్జెక్టివ్స్ అన్ని కూడా నౌన్ క్లాజెస్, ఎందుకంటే ఒక అడ్జెక్టివ్ అనేది దేని గురించి దాని గురించి చెప్పాలి. సో కాబట్టి అడ్జెక్టివ్స్ అన్ని కూడా నౌన్ క్లాజెస్ అవుతాయి. సో ఇక్కడ చూస్తే యాక్చువల్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే ఏంది? Which word? The underlined part is above sentence has more than one word. So more than one word. ఒక పదం కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఫ్రేజ్ అంటాం. సో ఇప్పుడు
బాల్, బాల్ అనేది వర్డ్ అది. మళ్ళీ ఇక్కడ వైట్ బాల్ అని ఉంది అనుకోండి, వైట్ బాల్ అనేది ఏమైతుంది, ఫ్రేజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక వర్డ్ కంటే ఎక్కువ ఉంది, దాంతో పాటు ఇది ఏదంటే నౌన్ ఫ్రేజ్ ఇది కూడా. ఎందుకంటే బాల్ అనేది నౌన్, బాల్ ఎలా ఉందో చెప్తుంది వైట్. సో ఇక్కడ నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేటువంటి అడ్జెక్టివ్ సెంటెన్స్ లో ఉంది కాబట్టి ఈ క్లాస్ అంతా కూడా నౌన్ క్లాసే, ఆ క్లాస్ అంతా కూడా నౌన్ క్లాసే అవుతుంది. మరి సో నౌన్ ఫ్రేజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ కింద చూస్తే ఐడెంటిఫై సమ్ మోర్ నౌన్ ఫ్రేజెస్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ రైట్ దెమ్ బిలో అనింది. సో ఆ నౌన్ ఫ్రేజెస్ మనం మళ్ళీ రాద్దాము, అంటే కింద వస్తాయి నౌన్ ఫ్రేజెస్. మనం మళ్ళీ లెసన్ లేక పోయి కనుక్కునే బదులు కింద వస్తాయి మనకు బ్లాంక్స్ లో. కింద కంప్లీట్ ద సెంటెన్స్ విత్ నౌన్ ఫ్రేజెస్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్ అని చెప్పి ఒక బ్లాంక్ ఇచ్చి, ఆ బ్లాంక్ పక్కన ఒక బ్రాకెట్ ఇచ్చి బ్యూటిఫుల్, ఏ, అంబ్రెల్లా, రెడ్ అని చెప్పి జంబ్లింగ్ ఇచ్చాడు సెంటెన్స్ లో. మనం దాన్ని ఆర్డర్ లో పెట్టి రాయాలి. సో మనం ఆర్డర్ లో పెట్టి రాయాలంటే మనకి యాక్చువల్ గా మనకు తెలుసు ఒక కోడ్ ఉంది మనకి, అట్లాంటివి చాలా సార్లు వస్తాయి. అలా వచ్చినప్పుడు మనకి కోడ్ ఒకటి ఏముందంటే ఇలా కామా హౌస్, ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి సెంటెన్స్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సార్, జంబ్లింగ్ వచ్చింది అనుకోండి, జంబ్లింగ్ సెంటెన్స్ ఇచ్చి ఆర్డర్ లో రాయమన్నారు అనుకోండి, అప్పుడు మనం ఒక ట్రిక్ ఉంది, ఒక సూత్రం ఫాలో అవుతాం. మనం దాని ప్రకారం వెళ్తే మనం ఈజీగా రాయొచ్చు. ఎంత పెద్ద సెంటెన్స్ ను జంబ్లింగ్ ఇచ్చినా గానీ మనం ఈజీగా రాసేయచ్చు. సో మరి అదేంటంటే నాస్ ఆకోమ్ అనేటువంటి ఒక షార్ట్ కట్. నాస్ ఆకోమ్ అంటే ఎన్, మరి ఓ ఎస్ నాస్ ఆకోమ్. నాస్ NOSS ఆకోమ్, ACOM. సో ఇది కోడ్ సార్ గుర్తుపెట్టుకోవాలి. నాస్ అకోమ్ అనే కోడ్ కింద గుర్తుంటే మనకి ఎలాంటి సెంటెన్సెస్ మనకి జంబ్లింగ్ లో ఇచ్చినా గానీ మనం రాయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ కంప్లీట్ ద సెంటెన్స్ విత్ పేజ్ నంబర్ 9 లో కంప్లీట్ ద సెంటెన్స్ విత్ నౌన్ ఫ్రేజెస్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ అని ఉంది కదా. ఇక్కడ ఐ బాట్, నేను కొన్నాను, బ్యూటిఫుల్, ఏ, అంబ్రెల్లా, రెడ్ అని ఉంది. అంబ్రెల్లా ముందు రాయాలా, బ్యూటిఫుల్ ముందు రాయాలా, రెడ్ ముందు రాయాలా, ఏ ముందు రాయాలా? యాక్చువల్లీ ఇదైతే చిన్నది కాబట్టి మనం చేయగలుగుతాం ఈజీగా. పెద్ద సెంటెన్స్లు ఇచ్చి అట్లా డివైడ్ చేయమని ఆర్డర్లో రాయమని ఇస్తే అప్పుడు యాక్చువల్లీ మనం ఆలోచించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు ఒక చిన్న సూత్రాన్ని అంటే దీన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఎన్ అంటే అర్థం ఏంటంటే నంబర్, ఎన్ అంటే నంబర్. మరి ఓ అంటే ఒపీనియన్, ఓ అంటే ఒపీనియన్. అండ్ ఎస్ అంటే షేప్, మరి ఇంకొక ఎస్ అంటే సైజ్, మరి ఏ అంటే ఏజ్, మరి సి అంటే కలర్, మరి ఓ అంటే ఆరిజిన్ అంటే దేశము, కంట్రీ, లేదంటే ఎక్కడ పుట్టింది అనేది అన్నమాట. నెక్స్ట్ ఎం అంటే మటీరియల్. ఇది గుర్తుపెట్టుకోవాలి, నాస్ అకోమ్, నాస్ NOSS అకోమ్. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు జంబ్లింగ్ సెంటెన్సెస్ ఇచ్చినాడు అనుకోండి, ఆ జంబ్లింగ్ సెంటెన్సెస్ లో ఇవి ఉన్నాయేమో చూడాలి. ఫస్ట్ నంబర్ ఉందేమో చూడాలి. ఒకవేళ నంబర్ ఉండే వర్డ్ ఉందనుకోండి దాంట్లో, అది ఫస్ట్ వస్తుంది. నంబర్ లేదు, ఒపీనియన్ ఏమైనా ఉందేమో చూడాలి, ఆ ఒపీనియన్ వర్డ్ ఫస్ట్ వస్తుంది. తర్వాత షేప్ చూడాలి, తర్వాత సైజ్ చూడాలి, ఏజ్ ఇంకా లాస్ట్ లో వస్తుంది, కలర్ అనేది ఇంకా లాస్ట్ లో వస్తుంది, ఏజ్ తర్వాతనే కలర్ వస్తుంది, కలర్ తర్వాత అరిజిన్ వస్తుంది, అరిజిన్ తర్వాత
మెటీరియల్ వస్తుంది. సో ఇప్పుడు మనకు ఒకటి ఉంది ఇక్కడ, బ్యూటిఫుల్ ఏ అంబ్రెల్లా రెడ్ ఉంది కదా. ఫస్ట్ మనం ఆర్టికల్ వేసుకుంటాం. ఏ ఫస్ట్ ఆర్టికల్ వస్తుంది కదా. ఏ అయిన తర్వాత బ్యూటిఫుల్ అంబ్రెల్లా రెడ్ అనింది. బ్యూటిఫుల్ అంబ్రెల్లా రెడ్. సో ఇక్కడ నంబర్ అయితే లేదు, ఏం లేదు, ఎన్ని అంబ్రెల్లాస్ ఉన్నాయనేది లేదు. నెక్స్ట్ చూస్తే ఒపీనియన్ ఉందా లేదు, దీంట్లో ఉంది. బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్పడం అనేది ఒపీనియనే కదా. కాబట్టి ఏ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అని రాసి, మరి తర్వాత ఏం మిగిలింది మనకి, అంబ్రెల్లా రెడ్ ఉంది. అంబ్రెల్లా ముందు రాయాలా, రెడ్ ముందు రాయాలా? సో ఒపీనియన్ అయిపోయిన తర్వాత చూసుకుంటూ వస్తే షేప్, సైజు, ఏజ్, కలర్ ఉంది కదా నెక్స్ట్. సో బ్యూటిఫుల్ రెడ్, లాస్ట్ లో నౌన్ వస్తుంది అంతే, అంబ్రెల్లా అంతే. సో ఇది ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా. మరి నెక్స్ట్ ఒయిసా అని చెప్పి డాష్ ఇన్ ద జూ అని ఉంది. బేబీ ఏ ఎలిఫెంట్స్ ఆఫ్ కపుల్ అని ఉంది. సో ఫస్ట్ ఆర్టికల్ రాసుకుంటాం ఏ. మరి ఏ అయిన తర్వాత ఏది చేస్తే నెక్స్ట్ బేబీ ఉంది, ఎలిఫెంట్స్ ఉంది, ఆఫ్ ఉంది, కపుల్ ఉంది. ఏ కపుల్ ఒపీనియన్ అంటే ఆ నంబర్ ఫస్ట్ నంబర్ ఉంది కదా ఇక్కడ కోడ్ లో. నంబర్ అంటే కపుల్ అంటే నంబరే కదా ఇంకా. సో ఏ కపుల్ ఆఫ్ తర్వాత చూస్తే షేప్, సైజ్ అంటే బేబీ సైజ్ చిన్నగా ఉంటది కదా, బేబీ ఎలిఫెంట్ అంతే, లాస్ట్ ఎలిఫెంట్. మరి నెక్స్ట్ ఏ బిగ్ హౌస్ ఏ స్టోన్ బిల్ట్ అని ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఏ రాస్తాము. అయిన తర్వాత మనకి నంబర్ లేదు, ఒపీనియన్ లేదు, షేప్ లేదు, సైజ్ ఉంది. నెక్స్ట్ సైజ్. సో సైజ్ ఉంది కాబట్టి సైజ్ ఉంది కదా మనకి ఇక్కడ బిగ్ అని. సో బిగ్ ఏ బిగ్. తర్వాత బిల్ట్ హౌస్, బిగ్ బిల్ట్ హౌస్. సో బిల్ట్ అంటే ఇంకా నిర్మించడము, హౌస్ బిగ్. ఇంకా ఉండేదే రెండు వర్డ్స్ అక్కడ, ఇంకా రెండు రాయొచ్చు. సో రమ్య హ్యాస్ డాష్ అనింది. నైస్ ఏ శారీ సిల్క్ అనింది. సో ఏ రాస్తాము. రాసిన తర్వాత నైస్ శారీ ఏ తీసేస్తే నైస్ రాద్దామా, ఫస్ట్ శారీ రాద్దామా, సిల్క్ రాద్దామా? సో అది ఎలా ఉంది చీర అనేది ఒపీనియన్. సో మనకి ముందు ఒపీనియన్ ఉంది కాబట్టి నైస్. తర్వాత ఇంకేం లేవు, కలర్ అట్లా ఏం లేవు. మెటీరియల్ ఉంది, మళ్ళీ దేంతో తయారైంది అది, సిల్క్ తో కదా, సిల్క్ సారీ. సో అది గుర్తు పెట్టుకుంటే చిన్న వాటికి ఏం కాదు, కానీ పెద్దవైతే కన్నా ఈజీగా మనం దీన్ని యూజ్ చేసి చేయగలము. సో గుర్తు పెట్టుకోండి సార్, నాస్ అకోమ్. ఎన్ అంటే నంబర్, ఓ అంటే ఒపీనియన్, ఎస్ అంటే షేప్ అండర్ సైజ్ అని గుర్తు పెట్టుకోవాలా. షేప్ తర్వాతనే సైజ్ వస్తుంది. తర్వాత ఏజ్, తర్వాత కలర్, ఆరిజిన్, లాస్ట్ లో మెటీరియల్. నాస్ అకోమ్, తర్వాత కామా కౌస్ అని రెండు గుర్తు పెట్టుకోండి. తర్వాత వచ్చేసి లుక్ అట్ ద ఫాలోయింగ్, పేజ్ నెంబర్ 9 లోనే కింద చూడండి. ఇప్పుడు ఈ క్లాస్ లో వచ్చినాయి కదా ఇవన్నీ ఏంటంటే ఇక్కడ చూడు, బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా. బ్యూటిఫుల్ అనేది ఒక అడ్జెక్టివ్, రెడ్ అనేది ఒక అడ్జెక్టివ్, అంబ్రెల్లా అనేది నౌన్. మరి అలాగే కపుల్ అనేది అడ్జెక్టివ్, ఎలిఫెంట్ అనేది ఒక నౌన్, మరి బిగ్ అనేది అడ్జెక్టివ్, హౌస్ అనేది ఒక నౌన్, నైస్ అనేది ఒక అడ్జెక్టివ్, శారీ అనేది ఒక నౌన్. సో ఇవన్నీ కూడా నౌన్ గురించి చెప్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నౌన్ ఫ్రేజెస్ ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ పొజిషన్ ఆఫ్ నౌన్ ఇంపార్టెంట్. ఇక్కడ నౌన్ చూస్తే మీరు ఎక్కడ చూసినా నౌన్ చివరినే ఉంది. ఒకవేళ ఆ నౌన్ ఫస్ట్ లో ఉంది అనుకోండి, దాన్ని అపోజిషన్ ఆఫ్ నౌన్ ఫ్రేజ్ అంటాం, అంతే ఏం లేదు.
చూడండి ఒకసారి కింద పేజ్ నెంబర్ 9 లో కమల, పేజ్ నెంబర్ 9 లో లాస్ట్ లైన్ పింక్ కలర్ ఉంది చూడు సార్. లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ పార్ట్ ఇన్ ఈచ్ సెంటెన్స్. ఫస్ట్ పాయింట్, కమల her eldest daughter a widow got up reluctantly. కమల అని చెప్పి నౌన్ ఇచ్చి ఒక కామ పెట్టి మళ్ళీ కమల గురించి చెప్తున్నారు చూడండి. her eldest daughter a widow got up reluctantly. కింద చూడండి, డోంట్ యు రిమెంబర్ విమల, విమల గురించి చెప్పి కామ పెట్టి మళ్ళీ విమల గురించి చెప్తున్నారు. ఏమని? డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియాస్ ఎల్డెస్ట్ డాటర్ అని. మరి కింద చూడండి, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ నౌన్ ఫ్రేజెస్ ఇన్ అపోజిషన్. సో ఫస్ట్ లో నౌన్ పెట్టి నౌన్ గురించే మళ్ళీ చెప్పినాం అనుకోండి, అప్పుడు అది నౌన్ అపోజిషన్, నౌన్ ఫ్రేజెస్ ఇన్ అపోజిషన్ అంటాం. సో ఇక్కడ మహేష్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్, హీ లివ్స్ ఇన్ హైదరాబాద్. మహేష్ అని పెట్టి కామ పెట్టినారు. మై ఎల్డర్ బ్రదర్, బ్లాక్ లో మై ఎల్డర్ బ్రదర్ అని రాస్తే సరిపోతుంది. లివ్స్ ఇన్ ఢిల్లీ. మరి నెక్స్ట్, సరోజిని నాయుడు ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. She wrote many poems in English. సరోజిని నాయుడు అని నౌన్ వచ్చింది, కామ పెట్టి మళ్ళీ పాపులర్లీ నోన్ యాజ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని మళ్ళీ ఆమె గురించే చెప్పినాం అనుకోండి, అంటే నౌన్ పెట్టి నౌన్ పక్కనే మళ్ళీ నౌన్ గురించే చెప్పినాం అనుకోండి, అప్పుడు ఆ సెంటెన్స్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ లో ఉన్నట్లు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ కాల్డ్ గురుదేవ్. రవీంద్రనాథ్ ఠాగూర్ ని గురుదేవ్ అంటాము. హీ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ద లిటరేచర్ ఇన్ 1913. రవీంద్రనాథ్ ఠాగూర్ కామా మళ్ళీ ఆయన గురించి రాయాలి. ఆల్సో నోన్ యాజ్ గురుదేవ్ ఆర్ కాల్డ్ యాజ్ గురుదేవ్, మళ్ళీ ఆయన గురించి రాస్తే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్, మౌంట్ ఎవరెస్ట్ ఇన్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నేపాల్. సో మౌంట్ ఎవరెస్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నేపాల్. సో మౌంట్ ఎవరెస్ట్ అని రాసి కామ పెట్టి విచ్ వాజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్ అని మళ్ళీ దాని గురించి రాసినాం అనుకోండి, అది నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అవుతుంది. సో ఏం లేదు సార్, నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ ని మనం గుర్తు, అది మనకి రాయమని చెప్పి అడగరు కానీ ఐడెంటిఫై చేయమని అడుగుతారు. అంటే నౌన్ ఫ్రేజ్ ఏది, నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ ఏది. నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ అంటే నౌన్ ముందు వస్తుంది, నౌన్ ఫ్రేజ్ అంటే నౌన్ చివరి వస్తుంది అంతే. నౌన్ ఫ్రేజ్ అంటే నౌన్ చివరి ఉంటది, నౌన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని అడ్జెక్టివ్స్ ఉంటాయి. అదే నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ అయితే నౌన్ ఏమో ఫస్ట్ లో వచ్చి దాన్ని గురించి ఇంకా పక్కనే దాని గురించి చెప్పేటువంటిది ఉంటది. సో ఇది తర్వాత ఉన్నటువంటి చూస్తే మనకు రైటింగ్ ఉంది అవసరం లేదు, లిజనింగ్ అవసరం లేదు, స్టడీ స్కిల్స్ అవసరం లేదు. నెక్స్ట్ రీడింగ్ బి మై మదర్ రీడింగ్ బి, తర్వాత రీడింగ్ సి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.